ఆటో ఎల్పీజీ కొరతతో డ్రైవర్లు 10 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉంటున్నా ఫలితం ఉండటం లేదు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ప్రైవేటు వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలు కడుతూ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం చూపాలని యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ కొరతను లేకుండా చూడాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ దిగుమతులపై ప్రభావం పడింది. ఫలితంగా గ్యాస్తో నడిచే ఆటోలపై ఈ ప్రభావం పడిందని డ్రైవర్లు, వర్కర్స్ యూనియన్ వాపోయారు. దాదాపు 10 రోజులుగా బంకుల చుట్టూ నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఆటోలతో డ్రైవర్లు క్యూలు కడుతున్నారు. గ్యాస్ కొరతతో ట్రిప్పులు వేయలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. బంకుల్లో వాహనాల రద్దీతో గ్యాస్ అయిపోయిందని నో గ్యాస్ బోర్డులు పెడుతున్నారని యూనియన్ సభ్యులు వెల్లడించారు. కొన్ని చోట్ల గ్యాస్ ఉన్నా కూడా నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ నింపుకోవడానికి దాదాపు 1 రోజు సమయం తీసుకుంటూ ఉండగా మరుసటి రోజు ఆటోను కిరాయికి తిప్పాల్సి వస్తోందన్నారు. గ్యాస్ కొరత లేదని చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని గ్యాస్ కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రొక్కాడితేనే డొక్కాడే రోజువారీగా పనిచేసుకునే కుటుంబాలు ఈ ఎల్పీజీ కొరత వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ, రోజుల కొద్దీ కిలోమీటర్లు ఉన్నా కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్తున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో ఈ వందలాది కిలోమీటర్లుగా ఎందుకు ఆటో డ్రైవర్లు వేచి ఉండవలసి వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పారా? ఇప్పటికే గత 2.5 సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి దెబ్బతిని గిరాకులు లేక రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ కొరత నివారించి ఆదుకోవాలని కోరుతున్నాము. ఇప్పటికైనా గ్యాస్ కొరతను నిర్మూలించి ఆటో ఎల్పీజీని సరఫరా చేయాలని ప్రైవేటు మోటార్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కోరుతున్నారు.